చెప్తుంటే అసలు కడుపు దేవినట్టయింది నిజంగా. ఎంతో కష్టపడి 3-4 ఏళ్ళు కట్టుకున్న ఇండ్లు 3 నిమిషాల్లో నేలమట్టం చేసిరండి. ఏం అధికారం ఉందండి? హౌ డేర్ యూ ఎంటర్ ఇన్ టు భూదాన్ ల్యాండ్? ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ. నౌ గవర్నమెంట్ టుడే హెస్ బికమ్ ద ఎంక్రోచర్ ఇన్ ది స్టేట్. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. దట్ ఈస్ వై వీఆర్ రైటింగ్ ఎ లెటర్ టు రాహుల్ గాంధీజీ హోపింగ్ దట్ హీ విల్ డూ సంథింగ్. ఆయన చేయకపోతే మేము చేస్తాం, ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తీసుకొస్తాం. ఖచ్చితంగా మనం అవసరం అంటే పిల్లు కూడా ఇస్తాం, సుమోటో ఎంక్వైరీ చేయమని అడుగుతాం హైకోర్టుని. ఎట్లా కూలగొడతారు అసలు? ఏం అవసరము? పోయే అవసరమే లేకుండే. నీకు వేరే ప్రాజెక్ట్ ఉంటే, ప్రపోజల్ ఉంటే ముందు ఇచ్చేది ఉంటే డబుల్ బెడ్రూమ్లు. ఇప్పుడు ఇవ్వడమైంది. ఇప్పుడు మేము దీక్ష దిగినాక వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డాక ఇప్పుడు ఇవ్వడమైంది డబుల్ బెడ్రూమ్లు. అన్యాయం కదా. ఇప్పుడు మన ఇల్లు గుంజుకొని ఇంకో దగ్గర ఇస్తామంటే ఊరుకుంటామా? అసలు రీజన్ ఉండాలి కదా గవర్నమెంట్ ఎంక్రోచ్మెంట్కి. సో సారీ, ఇది చాలా అన్యాయం. ఇది మొత్తం తెలంగాణ అందరూ కూడా ఆలోచించాలి. కేవలం అక్కడ ఖమ్మంలో జరుగుతున్నది కాదు, ఇక్కడ హైదరాబాద్ విషయంలో అదే జరుగుతున్నది. ప్రతి చోట పేదవాళ్ళంటే లెక్కలేనితనం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒక్క దగ్గర ఊరుకుంటే ఇది రేపటికి అన్ని దిక్కు చుట్టుకుంటుంది. ఇలా ఖమ్మంలో పేదవాళ్ళ ఇండ్లు అయినాయి నాకేంది అని మనం అనుకుంటే రేపు కరీంనగర్లో అవుతుంది, ఎల్లుండి నిజామాబాద్లో అవుతుంది, అవతల మహబూబ్నగర్లో అవుతుంది, అన్ని చోట్ల కూడా ఈ వైఖరి అవుతుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లా జులుం చేయడం అన్యాయం. దీనికి వ్యతిరేకంగా జాగృతి పోరాటం చేస్తుంది. ప్రస్తుతానికి వెలుగుమట్ల యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అక్కడే ల్యాండ్ ఇవ్వాలన్న దీక్ష కొనసాగిస్తున్నా. వాస్తవానికి నిన్న మేము వెలుగుమట్లలో పరామర్శించి కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ ముందడుగు వేస్తుందేమో. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి వచ్చే బడ్జెట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వాలి అని చెప్పి పెద్ద దీక్ష తలపెట్టినాం. వారందరూ కూడా ఇక్కడికే వస్తారు, ఉద్యమ సంఘాలన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. ఈ దీక్ష ఖచ్చితంగా కొనసాగుతుంది. డాక్టర్ విశారదన్ గారు రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఐక్యంగా పోరాటం ముందుకెళ్తుంది. వెన్యూ ఏమన్నా మారితే మారచ్చు కానీ దీక్ష మాత్రం మారదు, ఆహారం మాత్రం తీసుకునేది లేదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. మా జాగృతి కేంద్ర కార్యాలయం వద్ద వదిలేసినారు. మరి డాక్టర్ విశారదన్ గారిని తీసుకెళ్ళినారు. ఎక్కడ ఉన్నారో తెలియదు. వారి కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నారు అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నా వంతుగా నేను ఇక్కడ జాగృతి కేంద్ర కార్యాలయంలో నన్ను పోలీసు వాళ్ళు వదిలిపెట్టారు కాబట్టి ఆ దీక్ష బ్రేక్ కాకుండా నేను ఇక్కడ కూర్చున్నాను. ఖచ్చితంగా ఒకటే ఒక సింగిల్ డిమాండ్, 31 ఎకరాల జాగా భూదాన్ భూమి పేదవారి భూమి. ఇవాళ దాన్ని మొత్తం అక్కడ ఉన్న ఇండ్లను నేలమట్టం చేసిండ్రు, చెదను చేసిండ్రు, ఒక క్రికెట్ గ్రౌండ్ లెక్క చేసి పడేసిండ్రు దాన్ని. ఆ మొత్తం భూమిని కూడా పెద్దవాళ్ళకు అప్పగించాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, పేదలకు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి అది పెద్దవారికి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అది ససేమిరా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 8, 10, 12 ఏళ్ల నుంచి ఉంటున్న పేదవాళ్ళు ఆ భూమి విలువ పెరిగింది. అంటే పేదవాడికి భూమి ఉంటే ఆ విలువ పెరిగితే కూడా ప్రభుత్వానికి ఇబ్బంది అన్నట్టుగా ప్రభుత్వం బిహేవ్ చేయడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఎక్కడైతే ఆ పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టినరో అక్కడనే వాళ్ళకు ప్లాట్లు ఇవ్వాలి, అక్కడనే వాళ్ళకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టించేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నా దీక్షను కొనసాగిస్తూ ఉన్నాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు